ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మీ, శరణ్య గుళ్ళో పడిపోయి ఉండాది. ఇంకా దాన్ని ఊరి పొలిమేర అవతల శవంగా చూసేదే మిగిలిపోయి ఉండాది. అయ్యో, ఎవరైనా కాపాడండి. అయ్యో, శరణ్య పడిపోయి ఉండాది. మా అమ్మి గుళ్ళో పడిపోయి ఉండాది. ఎవరైనా వచ్చి రక్షించండి, కాపాడండి. ఏమైందమ్మా? రాఘవయ్య గారి ఇంటి కోడలు గుళ్ళో పడిపోయి ఉండదయ్యా. ఊర్లో జాతర జరగాల్సిన రోజే మరో ప్రాణం గుళ్ళో బలైపోవాల్సిందే. పదండి, రాఘవయ్య గారితో ఈ విషయం తెలియపరచుదాం. రా. రై, నువ్వు వెళ్ళరా. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది అంటే తిరిగి రాకుండా చెయ్యాలి. జనంలో మరింత భయాన్ని పెంచాలి. ఇదే మంచి అవకాశం. చెప్పండయ్యా. రేయ్, ఓ అమ్మాయి గుళ్ళోకి దూరింది. దాన్నక్కడే చంపేసి శవాన్ని ఊరి పొలిమేర అవతల పారేయండి. అలాగే అయ్యా. అయ్యగారు, 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 అయ్యగారు. ఏమైందయ్యా? అయ్యగారు, ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఘోరమా? ఏంటి అది? మీ ఇంటి చిన్న కోడలు, మీ మనవరాలు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళారయ్యా. శరణ్య మా అమ్మాయి గుళ్ళకి వెళ్ళడం ఏంటే? పెద్దయినా బోనానికి వేప కొమ్మలు తెద్దామని పోతా ఉంటే ఓ ఎద్దు రంకిలేస్తూ మా వెంటే వచ్చింది.
ఎంత పనైంది? నాన్న ఇప్పుడు ఏంటి పరిస్థితి? అదేరా కోటి, నాకు ఏం తెలియట్లేదు. అమ్మాయి చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. మావయ్య, శరణ్యకేం కావడానికి వీల్లేదు. మనమే వెళ్ళి ఎలాగైనా రక్షించుకోవాలి. పదండి. దర్శన్ అందరూ పదండి, పదండి. పదండి. అమ్మా, వీళ్ళెంత వీరయోధుల్లా వెళ్ళినా దాన్ని మాత్రం శవంగా చూడాల్సిందే. రేయ్, ఆ అమ్మాయి రాఘవయ్య గారి మనవరాలు. ఆ పిల్లని గాని మనం చంపి పొలిమేర అవతల పారేయగలిగితే ఇంకెప్పటికీ జనాలు గుడివైపుకు రార్రా. ఈ చావుకి అంత ప్రత్యేకత ఉంటుంది. జనాలు కూడా గుడి దగ్గరే గుమిగూడున్నారు. త్వరగా పని కానిచ్చుకురండి. అర్థమైందా? మావయ్య గారు, గుడి తలుపులు ఎలాగైనా తెరిపించండి. శరణ్యని రక్షించుకోవాలి. అమ్మా ఆనంద, గుడి తలుపులు తెరవడానికి ఈ ఊరు సమ్మతించదమ్మా. ఊరు సమ్మతించదని శరణ్య ప్రాణాల్ని పణంగా పెట్టగలమా? దయచేసి గుడి తలుపులు తెరవమని చెప్పండి. అమ్మా, వద్దమ్మా. అంత ధైర్యం ఈ ఊరు చేయలేదమ్మా. ఇంతవరకు లోపలికి వెళ్ళిన ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగిలి లేరమ్మా. ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది తమరి కోడలుగారే కావచ్చు. కానీ కాపాడ్డానికి ఎవరు లోపలికి అడుగుపెట్టినా వాళ్ళని ఈ ఊరు పొలిమేరలో శవాలుగా చూడ్డం తప్ప మరేం చేయలేం తల్లి. ఆ